కూటమి ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1 గా మారిందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడ్డారు. వైఎస్ జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు, పోర్టులను ప్రైవేట్ పరం చేస్తూ తండ్రి కొడుకులు కమిషన్ల దందాకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల్లో మౌన విప్లవం మొదలైందని, త్వరలోనే ఈ దుష్ట పరిపాలనకు ప్రజలు చమరగీతం పాఠం ఖాయమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు. సిగ్గుపడేలాగా ఉంది. రాజ్యాంగం తల వంచుకునేలా ఉంది. చట్టాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా వర్తించవనేటువంటి ఒకే ఒక సూక్తి నడుస్తా ఉంది. రాష్ట్రంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేసి పడేస్తా ఉన్నారు. అభివృద్ధిని ఆమడ దూరం తీసుకెళ్లి వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక బాధ, దుఃఖం, ఏడుపులు ఎవరన్నా చూడండి. రాష్ట్రంలో ఏ వర్గానన్నా తీసుకోండి, ఎన్ని కళాశాలలు, నాడు నేడు కింద ఎన్ని పాఠశాలలు బాగైనయో, ఇంగ్లీష్ విద్యను తీసుకొచ్చి పేద విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి చదివించినటువంటి ఆ విద్యా విధానం, ఆ పైన ఎన్ని అత్యాచారాలు ఆడపిల్లల మీద చేస్తున్నా, అదేవిధంగా హత్యలు చేస్తున్నా, ఇన్ని రకాలు చేస్తున్నా కూడా వాళ్ళ మీద ఎక్కడా కూడా కేసు ఉండదు. పోలీసులు భయపడిపోతున్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఒక స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి సంస్థనే ఈ రోజు ఒక జేబు సంస్థగా మార్చి వాళ్ళను కూడా అక్రమాలకి, అన్యాయాలకి, అవినీతికి ఒక అడ్డాగా పోలీస్ స్టేషన్లు మార్చేసి ఈ విధంగా వాడుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నిజంగా సిగ్గుపడాలి. ఇట్లాంటి పరిపాలన 40 ఏళ్ల ఇండస్ట్రీ నువ్వు అందిస్తున్నందుకు చంద్రబాబు, నీకు ఏమాత్రమైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తే జర్నలిస్టులు గాని, లేకపోతే సోషల్ మీడియా వర్కర్స్ గాని, ఎవరు యాక్టివిస్టులు గాని ఎవరైనా సరే ఏమిటి ఇది అన్యాయంగా ఉంది కదా అంటే వెంటనే తీసుకొచ్చి పడేయటం, వాళ్ళ మీద లేనిపోయిన సెక్షన్లు అన్ని కేసులు, ఎక్కడెక్కడ ఉపా చట్టాలంటే ఏమేంటో పెట్టడం, నక్సల్స్ సంబంధం అంటగట్టు సినిమాలో చూస్తాం మనం. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ రూముల్లో పుస్తకాలు పడేసేది, ఈ విప్లవానికి సంబంధించినటువంటి పుస్తకాలు పడేసేది, వీలైతే వెపన్స్ పడేసేది, తీసుకెళ్లి జైల్లో పడేసేది. అట్లా ఇట్లాంటి ఒక దుర్మార్గమైన పరిపాలన అది మీ వల్లే అవుతుందేమో. రాక్షస పాలన ఎన్ని ప్రభుత్వ సంస్థలు అమ్మేశావు, ఆల్మీల్ లాంటి సంస్థలన్నింటినీ కూడా అమ్మేశావు. అదేవిధంగా రైతులకు ఏమాత్రం కూడా సహకారం ఉంది. కొన్ని వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని మళ్లీ వస్తావు, మళ్ళా బీజేపీని తిడతావు, పిచ్చి తిట్లన్నీ తిడతావు, మళ్లీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు, మళ్లీ వాళ్ళ హవా బాగుండేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళా వస్తావు. అదే విధంగా మళ్లీ వస్తావు, మళ్లీ తిడతావు. మోడీ పెళ్ళాలను చూసుకోవటం చేత కాదు అది ఇదని మోడీ నానా తిట్లు తిట్టావు. సిగ్గు ఏమాత్రం కూడా ఉంటే ఏ పొలిటీషియన్ అయినా రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఒక్క